మా గిల్ని అయితే ఇంట్రడ్యూస్ చేద్దాం మామ ఈ వీడియోలో, మీరైతే తప్పకుండా చూడండి మామ. హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియో టాపిక్ వచ్చేసి నేనైతే ఇప్పటివరకు అయితే మా గిల్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ అయితే చేయలేదు. సో ఈ వీడియోలో అయితే మా గిల్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ నాకు ఛానల్ ఎంత ఇష్టమో అలానే గిల్డ్ కూడా అంతే ఇష్టము. నేను ఛానల్ ఎలా చూస్తున్నానో గిల్ని కూడా అలాగే చూసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు గిల్ని అయితే చూద్దాము. ఇప్పుడు మా గిల్డ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అని ఉంటుంది మా గిల్ నేమ్ వచ్చేసి. అండ్ ప్రస్తుతానికి అయితే మన ఆంధ్రప్రదేశ్ 92 ప్లేస్లో అయితే ఉంది. సో మాకు టాప్ 1కి వెళ్ళాలంటే మేము మా స్క్వాడ్ ఒక్కటే ఆడితే సరిపోదు కదా, మాకు ఇంకా కొంతమంది ప్లేయర్స్ అయితే కావాలి. సో నాకు మీరు ఎవరైనా ఆడదాం అనుకుని గిల్లో రావడం ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే మీ ఐడిని పెట్టండి. మ్యాక్సిమం చాలామంది 1v2 ఆడి ట్రై చేస్తున్నారు కానీ కొట్టలేకపోతున్నారు. సో నేనైతే ఎవ్రీ సాటర్డే అండ్ సండే అయితే 1v1 పెడతాను. ఓన్లీ ఎవ్రీ సాటర్డే సండే మాత్రం 1v1 అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు రావాలనుకుంటే రావచ్చు. అండ్ ఇంకా మా గిల్లో చాలామంది అయితే ఈసారి గ్లోరీ అయితే చేయలేదు. మొత్తం 18 మంది చేశారు అనుకుంటున్నా, అంతే. ఎగ్జాక్ట్గా 8 మెంబర్స్ అయితే చేశారు. సో మాకు ఆన్లైన్ ప్లేయర్స్ అయితే మాకు అవసరం లేదు. సో కొందరు అయితే కిక్ చేసేస్తా. మహేష్ బ్రో, సారీ మహేష్ బ్రో నువ్వు ఆడలేదు, సో కిక్ చేస్తున్నా. మీరేమో ఫీల్ కాకండి, మళ్ళీ మీరైతే రిక్వెస్ట్ పెట్టవచ్చు. బ్రో కూడా ఆడలేదు. సో మాకు ఆడే ప్లేయర్స్ కావాలి మామ. ఆ రోజు మేమందరం కష్టపడి ఆడుతుంటే వీళ్ళు మాత్రం ఏంటి రూమ్స్ ఆడుతున్నారు. నేను రిమైనింగ్ టైమ్స్లో నేను ఏమన్నా మామ, మీకు నచ్చింది ఆడుకోండి, బట్ 3 days మాత్రం మీరు పక్కా గిల్లు కోసం అయితే ఆడండి. నా కోసం అని చెప్పను నేను, అంటే అదొక మాకు చాలా ఇష్టం టాప్కి వెళ్ళడం. మేము ప్రతి సీజన్ ట్రై చేస్తూనే ఉంటాం. అండ్ నోబితా బ్రో కూడా ఆడట్లే. సో ఏం చేయలేము మామ, మీరు ఆ 3 days ఆడితే నేను ఉంచేస్తాను, అదర్వైజ్ కిక్ చేస్తాను. కొందరు అయితే నేమ్స్ చేంజ్ చేయలేదు, తర్వాత అయితే చేస్తారు అనుకుంటున్నా. చేంజ్ అయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు 32 మెంబర్స్ కదా, రిమైనింగ్ ఇంకెవరున్నారు. అండ్ ఇంకా ఓకే, మా ఓల్ని ఇంట్రడ్యూస్ చేయమంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోకి అయితే నేను మా ఓల్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకేనా. మిగతా వాళ్ళందరూ ఆడుతున్నట్టే ఉన్నారు మ్యాక్సిమం. అజయ్ బ్రోకి హెల్త్ బాగాలేదు అన్నారు. మీరైతే ఒకవేళ ఆడలేకపోయేలా ఉంటే నాకైతే ముందు ఇంటిమేట్ చేయను మామ. కొందరు అయితే ఆడలేరని చెప్పి ముందే ఇంటిమేట్ చేశారు. సో వాళ్ళని అయితే కిక్ చేయను, ఓకేనా. మీరైతే ముందు మీ యొక్క మీరైతే ఒకవేళ ఆడలేకపోతే మీరైతే చెప్పేయండి నాకేం ప్రాబ్లం లేదు. సో ఆ వీక్ అయితే మీరు ఆడవసరం లేదు. 32 మెంబర్స్ అయితే ఉన్నారు మామ ప్రజెంట్. ఇంక మిగతా వాళ్ళు ఆడకపోతే మరి ఏం చేయలేం. స్నైపర్ బ్రో కూడా ఆడలేదు, సో స్నైపర్ బ్రోని కూడా కిక్ చేద్దాం. ఇంకొక 31 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఎగ్జాక్ట్గా ఇంకొక 19 మెంబర్స్కి అయితే ప్లేస్ ఉంది. సో మీరు 1v1 అయినా ఆడొచ్చు, 1v2 అయినా ఆడొచ్చు. లేదు అవి కూడా ఆడలేను అంటే మామ, కానీ నీ గిల్లుకి రావడం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్క రావచ్చు మామ. అండ్ గిల్ రూల్స్ వచ్చేసి ఏం లేవు, మీరైతే నేమ్ చేంజ్ చేసుకోవాలి కన్ఫామ్గా. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వస్తే మీరు అవాయిడ్ చేయండి కొంచెం. అండ్ మీరైతే జస్ట్ మీరు నేమ్ చేంజ్ అయితే చేసుకొని ఒక 3 days, అది 1 hour 2 hour ఆడితే చాలు మామ. కొంచెం చేస్తే చాలు. ఆ 3 daysలో ఒక్క 2 days ఆడితే చాలు. నేనైతే చెప్పను కదా, మీరైతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఆడకపోయినా పర్లేదు, ఇంటిమేట్ చేసేయండి. అండ్ గిల్లో వచ్చిన ప్లేయర్స్ అయితే పక్క నేమ్ చేంజ్ చేసుకొని గిల్డ్ గ్రూప్ అయితే ఉంది, అందులో జాయిన్ అయిపోండి. అండ్ ఇంకా చాలామంది అయితే మన వాట్సాప్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వలేదు. సో నోటిఫికేషన్ చాలామందికి వెళ్ళట్లేదు. సో మీరైతే జాయిన్ అవుతారు అనుకుంటున్నా. వాట్సాప్ గ్రూప్ ఛానల్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతా, లేదంటే కమ్యూనిటీలో అయినా పెడతా, అదే కామెంట్ సెక్షన్లో పెడతాను. మీరైతే జాయిన్ అయిపోండి. వ్యూ ఛానల్ అని ఉంటుంది, వ్యూ ఛానల్ మీద నొక్కితే అక్కడ జాయిన్ అని వస్తుంది, జాయిన్ అయిపోండి. అప్పుడు మీకు నోటిఫికేషన్లు అయితే త్వరగా వస్తాయి. ఈ వీడియో ఇంతే మామ. ఇంకేమైనా ఛాలెంజ్ చేయమంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఉంటాము, బాయ్ బాయ్.